నమస్తే, వెల్కమ్ టు ఎస్తే రాణి కిచెన్. ఈరోజు మనమండి స్టఫ్డ్ కాకరకాయలు చేసుకుందామండి. చాలా బాగుంటుంది. చిన్న కాకరకాయలు తీసుకోవాలండి, చక్కగా ఫ్రై అవుతాయి, బాగుంటాయి. అందుకని చిన్నవే తీసుకోండి. ఒక అరకిలో తీసుకున్నాను కాకరకాయలు. దాంట్లోని గింజలన్నీ కూడా తీసేయాలండి. ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకోవడానికి మనము స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. 3 ఉల్లిపాయలండి, మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. చూడండి, ఇట్లాంటి ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని పొడవుగా ఇట్లా కోసుకున్నానండి. మనం బిర్యానీకి కోసుకుంటాం కదండి, ఫ్రై చేసుకోవడానికి అలాగే కోసుకున్నాను. కోసుకొని ఇప్పుడు మనం చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని, ఉల్లిపాయని వేయించుకుందాం. ఇంకోండి, చక్కగా మనకి కలర్ వస్తున్నాయి. ఇలా చక్కగా దగ్గరుండి అది ఫ్రై చేసుకుంటూ ఉంటే అన్నీ కూడా మంచి కలర్లో మన ఉల్లిపాయ బ్రౌన్గా అవుతుందండి, మాడకుండా ఉంటుంది. రెడీ అయిపోయిందండి. ఈ కలర్లోనే మనము చక్కగా చూసుకొని తీసుకోవాలి. అప్పుడు అది బయటికి వచ్చినప్పుడు మనం ప్లేట్లో వేసుకున్నప్పుడు కూడా చక్కగా అది మంచి కలర్ వచ్చేస్తుంది. లేదు అంటే ఇంకా మనము ఫ్రై చేసుకున్నాం అనుకోండి, నల్లగా వచ్చేస్తాయి. నల్లగా వస్తే కనుక మంచిగా టేస్ట్ అనిపించదండి. కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడే మనము తీసేసుకోవాలి. దానివలన ఏమవుతుందంటే మంచిగా ఆ ఉల్లిపాయకున్న ఆ టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఎలా ఉంటుందంటే మనం ఆనియన్ పకోడీ తింటాం కదండి, అంత టేస్ట్ వస్తుంది అన్నమాట ఇలా కనుక ట్రై చేస్తే. ఇంకోండి, మనం వేడిగా ఉన్నప్పుడే దీనిలోనికి పసుపు వేసుకోవాలి, కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసాను, 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఆమ్చూర్ పౌడర్ అండి, ఇది కూడా 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. వేడిగా ఉన్నాయి కదా మన ఉల్లిపాయలు, అప్పుడే మనము కలిపేసుకోవాలి. అప్పుడు కారము పచ్చిగా ఉండకుండా ఉల్లిపాయలోని కారము మగ్గిపోతుంది. అప్పుడు ఉల్లిపాయకి కూడా కారం పడుతుంది, మంచిగా ఉంటుంది అన్నమాట. మనము తినేటప్పుడు కూడా కారంగా ఉండకుండా చక్కగా ఫ్రై అయిపోయినట్టుగా ఉంటుంది. ఇదండి కరివేపాకు పౌడర్ అండి. మనం ఇడ్లీలో, దోశల్లో వేసుకొని తింటాం కదా, కరివేపాకు పౌడరు ఇది వేస్తున్నాను. దీనివలన మంచి సువాసన వస్తుందండి, చాలా బాగుంటుంది కరివేపాకు పొడి. ఇది పల్లీలు వేయించిందండి. పల్లీలు వేయించి బరకగా నేను మిక్సీ వేసుకున్నాను. ఎంత బరకగా ఉందో చూపిస్తున్నాను చూడండి. చూసారు, ఇలా బరక పొడి పొడిగా, బాగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా నేను పొడి చేసుకున్నాను. ఇది 3 స్పూన్స్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాము. కరివేపాకు పొడి రెసిపీ నా యొక్క ఛానల్లో ఉందండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది కూడా చూడొచ్చు మీరు. కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలనేది మనం లాస్ట్లోని వేసుకోవాలండి. ఉప్పు మొదట వేసేసుకుంటే కనుక కొంచెము వాటరిష్గా వస్తుంది. అలా కాకుండా మనం లాస్ట్లో, అంటే కొంచెం చల్లబడిన తర్వాత మనము వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కనుక వాటర్గా లేకుండా పొడి పొడిగా ఉంటుంది. అందుకని నేను లాస్ట్లో వేసి కలుపుతున్నాను. అలాగే కలుపుకోండి. ఇంకోండి, నేను గింజలు అన్నీ కూడా తీసేసాను. దాంట్లో అన్నీ కూడా ఇదిగోండి, ఇట్లా అన్నీ కూడా తీసేసేయాలి. తీసేసి ఇప్పుడు మనం దాంట్లోనికి స్టఫింగ్ పెట్టుకుందామండి. ఇంకోండి, చక్కగా లోపలంతా పట్టేటట్టుగా లోపల వరకు కొంచెము నొక్కి లోపలంతా కూడా చక్కగా పెట్టాలండి.
అప్పుడు మనం తినేటప్పుడు దాని టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. లోపలికి నొక్కితే కనుక చక్కగా బాగా స్టఫింగ్ పడుతుందండి. మనం పెట్టుకుంటే కనుక ఇట్లా చూడండి, నొక్కుతున్నాను కదా, ఇట్లా నొక్కి పెట్టుకోవాలి. పెట్టుకుంటే దాని పొట్ట నిండా చక్కగా వెళ్తే కనుక మనం తినేటప్పుడు భలే టేస్ట్ ఉంటుందండి. అసలు కాకరకాయ తింటున్నామా లేకపోతే ఇది ఆనియన్ పకోడీ తింటున్నామా అన్నంత టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. మీరే అంటారు భలే ఉంది అని. ఇంకోండి, నేను ఇలాగా అన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తానండి. ఇంకోండి, అన్నీ ప్రిపేర్ చేశాను. చక్కగా అన్నిటికీ మంచిగా స్టఫింగ్ లోపలికి చక్కగా కూరి మంచిగా రెడీ చేశాను. ఇప్పుడు మనము చక్కగా ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై ఏమీ కాదండి, మనము ఆనియన్స్ వేయించుకున్నాం కదండి, అదే ఆయిల్లో, ఆ ఆయిలే చాలు, ఎక్కువ అవసరం లేదండి. మనము ఉడికించుకొని తర్వాత స్టఫింగ్ పెట్టుకొని అవన్నీ చేయక్కర్లా. నేను ఈ యొక్క ఆయిల్లోని ఒక టిప్ అండి, మీకు చిటిక, ఈ ఆయిల్లోనే కొంచెం ఉప్పు వేస్తే కనుక మన కాకరకాయ పైన ఉన్న కాకరకాయ అంతా కూడా ఉప్పు పట్టి భలే రుచిగా అనిపిస్తుంది. అలాగే చక్కగా మంచి కలర్ కూడా వస్తుందండి. మనము ఒకసారి నూనెలోని కలిసేలాగా కలుపుకుందాము. ఉప్పుని చక్కగా కలిసిపోతుందండి. డీప్ ఫ్రై చేసుకోక్కర్లేదు. అలాగే చక్కగా చూడండి ఎంత బుద్ధిగా ఉందో, చిన్న చిన్న కాకరకాయలు. మీరు చిన్న చిన్నవి అయితేనే తొందరగా మగ్గిపోయి టేస్ట్ బాగుంటుందండి. పెద్ద పెద్ద కాకరకాయ తీసుకోవద్దు. చూడండి, అంగుళంన్నర ఉన్నాయి కదా మన కాకరకాయలు, అంత సైజే తీసుకోండి, బాగుంటుంది టేస్ట్. లేతగా ఉంటాయి, అలాగే చక్కగా చిన్నవి కాబట్టి తొందరగా మన ఫ్రై అవుతాయి, అంటే మగ్గుతాయి అన్నమాట, ఉడికిపోతుంది. అప్పుడు మనం తినేటప్పుడు చక్కగా సాఫ్ట్గా ఉంటాయి, తినడానికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది మనకి. అలా కనుక మనము చిన్న చిన్న కాకరకాయలు తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుందండి. అన్నీ కూడా చక్కగా ఇట్లా పెట్టుకోవాలండి. పెట్టుకొని సిమ్లోనే పెట్టుకోవాలి. మంట మాత్రం, గ్యాస్ మంట మాత్రము సిమ్లోనే పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఈ మూత ఎందుకు పెట్టుకోవాలి అంటే అది కాకరకాయ చక్కగా లోపలంతా కూడా మరి మంచిగా ఉడకాలి కదండి. చక్కగా మరి లోపల వరకు ఉడకాలి అంటే మనము స్లోగా ఉడికించుకోవాలి. అలా ఉడికితేనే లోపల వరకు ఉడికి మనం తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి మనం సిమ్లో పెట్టుకోవాలి మంట, మూత కూడా పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి ఒకసారి వాటిని కొంచెము కలుపుకుంటూ ఉండాలి. అలా చేస్తే కనుక మంచిగా యమ్మీగా ఉండే మన స్టఫ్డ్ కాకరకాయ రెడీ అవుతుందండి. చూడండి, చక్కగా మగ్గుతుంది కదా, ఫ్రై అవుతుంది. అలాగా సిమ్లోనే పెట్టుకొని మనము స్లోగా ఫ్రై చేసుకోవాలండి. అందులో వస్తుంది కదండి వాటరు, ఆ వాటర్ దాంట్లోనికి 3-4 డ్రాప్స్ పడేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మరి మనం వాటర్ ఏమీ వేయట్లేదు కదా, మళ్ళీ కొద్దిగా ఆ ఆవిరికి వచ్చిన ఆ వాటరు మనము 2 స్పూన్స్ వేసుకున్న ఆయిల్తోనే మనము ఈ యొక్క కాకరకాయల్ని ఫ్రై చేసుకుంటున్నాం. మళ్ళీ మూత పెట్టుకుందాం. చూసారా, వాటర్ పడినప్పుడు మనం వాటరు ఆ మూతకి ఆవిరి పట్టినప్పుడు ఆ ఆవిరి నుంచి వచ్చిన వాటరు మనము అందులో పడేటట్టుగా చూసుకోవాలండి. అలా చూసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఆవిరికి ఆయిల్ చక్కగా
మన కాకరకాయలు మంచిగా వేగుతాయండి. చూడండి మన కాకరకాయలు సిద్ధమైపోయినాయి, చక్కగా వేగిపోయినాయి. మీకు వేగిపోయినాయి, ఉడికినాయి అని ఎలా తెలుస్తుంది అని అంటే, మనం పెట్టేటప్పుడు గ్రీన్గా ఉన్నాయి కదండి కాకరకాయలు, ఇప్పుడు ఏ రంగులో ఉందో చూడండి, చూపిస్తున్నాను ఒకటి తీసి. ఆ కలర్ అంతా గ్రీన్ కలర్ పోయి లైట్గా అయిపోయినాయి కదా, అంటే అలా వచ్చే వరకు మనం వేయించుకోవాలి. వేయించుకుంటే కనుక మన కాకరకాయ ఉడికిపోయినట్టే చక్కగా. చూడండి స్టఫింగ్ కూడా వెళ్ళలేదు, అలాగే పైన కూడా మంచిగా ఫ్రై అయ్యింది. ఇలాగే మనం చేసుకుంటే రసంలో, పప్పులో, సాంబార్లో తింటే భలే ఉంటుందండి. పకోడీ తిన్నట్టు ఉంటుంది, ఆనియన్ పకోడీ. కాకరకాయ చేదు అనిపించదు అనమాట, అంత బాగుంటుంది. చూడండి చక్కగా బాగా మంచిగా స్టఫింగ్ అంతా ఉంది, బాగుంది. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.